తెలియజేస్తూ గురువర్యులకు మనకు జన్మనిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఆ తర్వాత మన విద్య నేర్పినటువంటి గురువుల్ని ఎప్పటికి కూడా మనం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు ఈ విద్య, నేను పుట్టినటువంటి ఒక పేద కుటుంబము, మనము చిన్న ఇల్లు, ఒక బీద పరిస్థితిలో ఉన్నటువంటి నాన్న విదేశాలకు వెళ్ళడం జరిగినప్పుడు ఏం మన దగ్గర లేకుండా ఒక అరేకరం లేకుండా అసలు చదువుకున్న ఇక్కడ ఈ పాఠశాలలో మరి ఈ స్థాయికి వచ్చి నాకు ఇంత విద్య వచ్చిందంటే ముఖ్యంగా నా మధ్య పాఠశాలనే ఫస్ట్ పునాది. మరి ఈ పాఠశాలలో మొదటగా నేను గుర్తు చేసుకోవాల్సింది, నాకు గురువర్యులు మనోహర్ సార్, నేను ఫస్ట్ క్లాస్ నుంచి నా 7th క్లాస్ పాస్ అయ్యే వరకు సారు, అదేవిధంగా సోషల్ స్టడీస్ మాకు గురువర్యులు జగదీశ్వర్ సార్ గారు కూడా సార్ కూడా చక్కటి బోధన, మాకు సార్ నేను ట్యూషన్ పెడుతుంది, మంచి విద్యార్థులు. నిజంగా మేము ఆ లైఫ్ లో మేము మర్చిపోయాము. సార్తో జరిగినటువంటి ఎక్స్కర్షన్స్ కానీ, మాకు సార్ గేమ్స్ కానీ, మన జగదీశ్వర్ సార్ అందరూ చూస్తూనే ఉంటారు. ఎంత అంటే ఇప్పటికి కూడా మనకు పాఠశాల మీద ఆ అభిమానం పోదు. అదేవిధంగా నేను చిన్నప్పుడు చూస్తుంది పద్మనాభ గారిని, మరి ఆ అన్న మాకు అప్పటి నుంచే పాఠశాలకు వచ్చి మంచి మంచి మోటివేషన్ స్పీచ్ ఇస్తూ ఉండే. మరి బహుశా వారి యొక్క స్పీచ్లో వినడం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చిన. నిజంగా నేను పుట్టిన కులము మామూలుగా యాదవ కులము, బర్రెలు గొర్రెలు మేపుకుండా ఉన్నటువంటి మా కులంలో నేను ఈ స్థాయి కింద చదువుకొని వచ్చినంటే కారణము మా గురువర్యులు, మరి నిజంగా వీళ్ళందరూ కూడా మరి పాఠశాల విషయంలో వారు చేసిన సేవల మొత్తంగా మన మచ్చర్ల పాఠశాల నుంచి నేను చదివి ఈ రోజు ఈ స్థాయిలో మన పిఆర్యు మండల జనరల్ సెక్రటరీగా దుర్గేశ్వర మండలంలో ఒక 800 మంది ఉపాధ్యాయులకు బాధ్యత వహిస్తూ, మరియు మొన్ననే అన్నగారి సహకారంలో మా భార్యను కూడా మరి మొదటి వాళ్ళ ప్రజాసేవలో నాకు ఒక తపన, గ్రామ పాలనలో మా భార్యకు తోడుగా ఉంటూ అన్నగారికి అన్ని విధాలుగా ఏ సమావేశం పెట్టినా ఇప్పుడు నాకు తెలిసి అన్నగారు సహకారంలో ఒక మెసేజ్ పెట్టినంటే నేను చూసా తప్పకుండా భాగంగా అప్పుడు ఈరోజు లీవ్ ఈరోజు మా గ్రామంలో కొన్ని కార్యక్రమాలకు కూడా నేను వెళ్ళి లీవ్ పెట్టి అన్నగారు సహకరించిన. మరి అన్నగారు కూడా అదేవిధంగా నా వార్డులో అనేక సమస్యలు పరిష్కరించిండు, ఇవి నడుస్తూ ఉంటాయి. మరి గ్రామాభివృద్ధిలో మరి చాలా ముందంజలో ఉంటాము. మరి ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 40 మంది ఉద్యోగస్తులకు ఈ రోజు కలిసినామంటే ముఖ్య కారణంలో మన ఉప సర్పంచ్ నర్సన్న గారికి, మరి అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మరి ఉపాధ్యాయ బృంద సేవ అయినప్పటికీ కూడా అందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు. మరి హైదరాబాద్కి వెళ్ళి మన జాన్వేస్ అన్న గారు కూడా నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలే, అన్నగారు బిజీ ఉంటారు, వస్తారో రారో, వాళ్ళకి వాళ్ళ పేరు ఇవన్నీ ఉంటాయి అనుకున్నా. నిజంగా అన్న మరి అందరికి కూడా ధన్యవాదాలన్నా. మరి అన్నగారు మాట్లాడారు, ఎక్కువ మెసేజ్ వెళ్ళగానే ఇంకా మంది వచ్చిందంటే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. మన గ్రామంలో అందరూ కూడా ఇప్పుడు చాలా 10 ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఎంతమంది వరకు మీరు వచ్చి అసలు సక్సెస్ అవుతుందా అని వచ్చినాయి. నిజంగా మీ అందరి నాకు సభాముఖంగా చెప్తున్నా. మరి ఏదైతే ముందు రాబోయే రోజుల్లో ఆర్థిక సహాయ సహకారం కానీ అంత అనుకోకుండా చాలా మంది అనుకున్నారు పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం ఉద్యోగులు అంటే మమ్మల్ని ఏమన్నా సార్ ఏమన్నా డొనేషన్ ఏమంటారు అనుకుంటారు, కానీ ఆ విషయం కూడా కాదు. ఏదైతే కదా ఇంటెన్షన్ ఏంటి, మన గ్రామంలో చెడు వ్యసనాలకు వెళ్తున్న యువకులందరికీ కూడా మరి అటువంటి మలింపు కార్యక్రమం, ప్లాస్టిక్ వ్యర్థాలని నిర్మూలించే కార్యక్రమము, మరి పాఠశాల సహాయంలో మరి కలర్స్ రేంజంలో చూపిన శ్రద్ధ, నేను కూడా ఒక చిన్న నాకు ఒక ఉపాధ్యాయుడిగా నేను గతంలో ప్రైమరీ పాఠశాలకు లక్ష్మణ పటేల్ సార్ ఇచ్చాము ఉండే. సార్ అన్నాడు, సార్ విద్యార్థులకు మీ పాఠశాల తరఫున మరి మేము ఇవ్వగలుగుతాం అంటే స్పోర్ట్స్ పెట్టి ఒక 10,000 వస్తువుల రూపాయలు నేను ఇచ్చిన. వాళ్ళకు చెస్ బోర్డులు, క్యారమ్ బోర్డులు, బ్యాట్లు అన్ని కూడా కొనివ్వడం జరిగింది. మొన్న మేము పాలకవర్గంలో మొదటగా మా మేడం అందరూ ఇన్వైట్ చేస్తే సార్ నలుపు రమ్మంటే వచ్చాను. రాగానే గదిలో పరిశీలన చేపిస్తే కంప్యూటర్ రూమ్ లో కింద చాపంతో ఉంది. కంప్యూటర్ రూమ్ అంటే చూడాలంటే కొంచెం మనకు గ్రీన్ మ్యాట్ తో ఉండాలా సార్, అది మనకు ఖర్చు చెప్పండి సార్, అది వేయించండి నేను ఇస్తానని చెప్పాను. సార్ చేసిండు, చెప్పి ఒక వారం రోజుల్లోనే చేపిస్తే ఇమీడియట్ సార్కు నేను అమౌంట్ కూడా చేశాను 7,000 రూపీస్ సార్ గారికి. నేను 4 రోజుల విధంగా ఎవరు సహాయం చేయాలా ఎవరో అడగలేదు. నేను చదువుకున్న పాఠశాల నా గ్రామం అనే ఒక ఇంటెన్షన్ ఉంటే మనము అంతే తప్ప, కానీ ఎవరు మన ప్రోత్సాహంతో దర్శన చెప్తానో సార్ చెప్తానో కాదు, మనం చదువుకున్నాం. నా బడి నా ఊరు అనే ఒక అవగాహన ఉండాలని నేను కోరుకుంటూ మరి అందరూ కూడా కాలాతీతమైంది.
కాబట్టి అందరూ ఆగంతో ఉంటారు. నేను ఒక చిన్న పని ముగిస్తూ మరి మన సర్పంచ్ నరసరావు గారికి మరి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మరి అందరూ కూడా ఈ యొక్క మేవా గ్రూప్ మన మేవా గ్రూప్ ని క్రియేట్ చేసింది ఒక విషయం చెప్పాలి. మేవా గ్రూప్ మచ్చర్లో మారుమోగిపోతుందని మచ్చర్లో ఎంపీ ఆ మేవా గ్రూప్ మారుమోగిన ముఖ్య కారకుడు మన ప్రొఫెసర్ భూపల్ సార్ గారు. ఆ రోజు ఒక 10 మంది ఉద్యోగులతో స్టార్ట్ అయిన గ్రూపు ఈరోజు మధ్యలో కాలం మొత్తం మేవాలో వస్తుందంటారు. అది నిజంగా మరి అంతమంది మన గ్రామందరికీ కూడా తెలిసిపోతున్నది. మరి మేవా గ్రూప్ దీనికి సభాపకంగా మన భూపల్ సార్ గారికి నేను ఒక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మరి ఇంతటితో నా యొక్క చిన్న ఉపన్యాసం ముగిస్తూ జై హింద్, జై బచ్చన్. వాళ్ళ మేడం గారు వార్డు మెంబర్గా గెలిచిన తెల్లారి ద వెరీ నెక్స్ట్ డే కేమ్ టు స్కూల్ అండ్ ఒకసారి మొత్తం వచ్చి స్కూల్ అంతా పరిశీలించారు. అన్నగారు 15 నిమిషాలు కేటాయించి కంప్యూటర్ రూమ్కి వెళ్ళగానే చూసి అరే కంప్యూటర్ రూమ్ అంటే ఇంకా బాగా చేయొచ్చు, దీనికి ఏం కావాలో చెప్పాలి సార్ అంటే మ్యాథ్స్ ఉంటే బాగుంటాయేమో అని చెప్పేసి అనగానే అదే రోజు మీరు వెంటనే తీసుకురండి అని చెప్పేసి చెప్పడం వల్ల జస్ట్ అదే రోజు వెళ్ళడం జరిగింది. 7,500 రూపీస్ వెంటనే పేమెంట్ చేస్తుంటారు. అంటే స్పందించడం లోపల సంతోషంగా చాలా చాలా సంతోషపడ్డాను. నేను ఎక్స్పెక్ట్ చేయండి వాస్తవాన్ని. సో ఆ విధంగా ఎందరో మంది చాలా మంది మంచి హృదయం ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి యొక్క సమాహారం ఇది. థ్యాంక్ యూ సంతోష్ అన్న. ఇప్పుడు ఎం గంగారాం గారు జూనియర్ లెక్చరర్ కుకొండ గారు మరి అమూల్య సందేశం ఇవ్వాల్సింది. నేటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ ఉప సర్పంచ్, అదేవిధంగా నా గురువర్యులు మనోహర్ సార్ గారు, అదేవిధంగా జగదీష్ సార్ గారికి పాదాభివందనములు. నా డిగ్రీలో నా దిక్సూచి అయినటువంటి జాన్వీస్ అన్నగారికి కూడా పాదాభివందనములు. అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి నా మిత్ర బృందానికి అందరికీ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనం యొక్క శుభాభి ఆశీస్సులు. మొదటగా ఈ స్కూల్కి వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది. మేము చదువుకున్నప్పుడు అన్నగారు ఎంత ముందు పూరి గుడిచె ఉంది. ఆ పూరి గుడిచెలో ఉన్నప్పుడు సార్ గారు చెప్పిండ్రు, నేను చాలా మందిని కొట్టినాను, దాంట్లో నేను ఒకరిని, మా మిత్రులు కూడా ఉన్నారు. సార్ ఆ రోజు కొట్టిండ్రంటేనే మేము ఇప్పుడు ఈ రోజు ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. ఇంకొకటి చెప్తాను, ఇక్కడ ఇప్పుడు నేను డైలీ సాయంత్రము మార్నింగ్ చూస్తూ ఉంటా, ఇక్కడ ట్యూషన్ టైప్ ఉంటుంది. కానీ మేము చదువుకున్నప్పుడు అలా లేకుండే. కానీ ఎక్కడ ఉందంటే జగదీష్ సార్ దగ్గర ఇంట్లో ఉంది ట్యూషన్. ఆ ఇల్లు మొత్తం ఏంటంటే ఒక ట్యూషన్, ఒక ఇన్స్టిట్యూట్. కాబట్టి అలాంటి సేవలు చేసినటువంటి గురువర్యులకు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. విద్యార్థులారా, మీరు కూడా చాలా బాగా చదువుకొని మంచిగా చదివి ఈ కళాశాలకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలా. మనం కూడా ఎంప్లాయీస్ అందరం ఉన్నాం కాబట్టి అందరికి కూడా చెప్తున్నాను, ఈ యువకులే, ఈ యొక్క విద్యార్థులే రేపటి భారత పౌరులు. దేశాన్ని కాపాడాలన్నా, దేశాన్ని రక్షించాలన్నా, దేశం అనేటువంటి మంచి సద్భావంతో ఉండాలన్నా కానీ వీరే ముందుంటారు. కాబట్టి మనం అందరం కూడా ముందుండాలా. అన్నగారు చెప్పింది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఎవరు చెప్పినా, బయట వాళ్ళు ఎవరు చెప్పినా నమ్మరు. కానీ ఒక ఉపాధ్యాయుడు కానీ ఒక ఉద్యోగస్తుడు కానీ చెప్తే నమ్ముతారు బయట. కాబట్టి ఆ కాన్సెప్ట్ తో మనమందరం కూడా వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఇంకొక ఉద్దేశం ఏంటంటే, అన్నగారు చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నా, యాంటీ డ్రగ్స్ పైన చాలా కార్యక్రమాలు చేయడము, అక్కడక్కడ యువతతో మాట్లాడడం కూడా చేస్తూ ఉన్నారు. చాలా సంతోషమైన అలాంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు మేము చదువుకున్నప్పుడు ఎలా ఉందంటే, ఇంతకుముందు చెప్పిన వీళ్ళ చదువుకొని ఎక్కడో స్కూల్ ట్యూషన్లకు లేకుంటే పనికి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు చాలా మట్టుకు ఏమైందంటే, ఈ చిన్నపిల్లలు ఉన్నారు, 10th వరకు ఉంటే 10th తక్కువ ఉన్నారు. కాబట్టి నా యొక్క అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు 10th కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కొంచెం పిల్లలు. మరి మీరు గ్రామ ఉప సర్పంచ్ గారు కాబట్టి ఎవరైతే ఆ 10th అయిపోయినటువంటి ఒక యువత ఉందో వాళ్ళు పక్కలో పోకుండా ఏవైనా కార్యక్రమాలు అంటే, నా ఒపీనియన్ చెప్తున్నానంటే, ఎవరైనా పీఈటీ టైపు గేమ్స్ అలా ఎక్కడ కూడా మనం మోడ్ చేయలేము. ఒక గేమ్స్ మాత్రమే మనం మోడ్ చేస్తాయి. ఏ కార్యక్రమాలు పెట్టినా కానీ ఏదో వస్తా పోతా ఉంటాం, ఇంకా వేరే చేస్తే వస్తా పోతా ఉంటాం. కానీ దాన్ని మోడ్ చేసి చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళకే కాకుండా
ఉన్నటువంటి ముందున్నటువంటి బ్యాచ్, మన విలేజ్లలో తిరుగుతున్నటువంటి బ్యాచ్, ఆ బ్యాచ్ ఏం చేస్తారంటే యువతను డైవర్ట్ చేయడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. కాబట్టి వాళ్ళని కూడా కంట్రోల్ చేయడానికి మీరేమన్నా శక్తులుగా ఉండి వారికి తోడ్పడాలని అంటున్నారు. ఎందుకంటే వారే ఏం చేస్తారంటే అన్నిటికీ కారణం వాళ్ళే అవుతారు, వీళ్ళు కూడా వాళ్ళ మార్గంలో నడుస్తారు. కాబట్టి అలాంటి వెళ్ళకుండా అలాంటి ఒక యువను కాపాడి మీరున్నటువంటి 5 years లో ఆ మార్పు తీసుకొస్తే అదే చాలా సంతోషం. అదే మా యొక్క విలేజ్ కి ఇచ్చినటువంటి పెద్ద గిఫ్ట్ అనుకొని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు కె నరేష్ గారు పంచాయత్ సెక్రటరీ వచ్చారు, సందేశం ఇవ్వాల్సింది. పిల్లలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. స్టేట్ కూర్చొని రా. గుడ్ ఆఫ్టర్నూన్ గట్టిగా చెప్పండి, గట్టిగా అందరూ నిద్ర పోవాలి, గట్టిగా. వేదిక ఆలోచించిన పెద్దలందరికీ మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులకు, ఢిల్లీ నుంచి వచ్చారు, కొందరు హైదరాబాద్ నుంచి వచ్చారు, చాలా చాలా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం వేసిన మన సర్పంచ్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఇది వివిధ శాఖల్లో వివిధ హోదాలు, పెద్ద పెద్ద హోదా నుంచి చిన్న హోదా వరకు అందరూ కూడా ఇక్కడికి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అది ఈ రోజు సండే మీకు ఒకరోజు దొరికినా కానీ ఆ సండే రోజు కూడా మా కోసం వెచ్చించి విలేజ్ డెవలప్మెంట్ గురించి కానీ మన ఆత్మీయ సమ్మేళనంలో మనం ఏం చేద్దామనే దాని గురించి అందరు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే చాలా కష్టపడితేనే మనకు ఉద్యోగం వస్తుంది. ఎంతో లక్షల మంది రాస్తే ఇప్పుడు ఎగ్జిట్ కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ఒకటే పోస్ట్, ఫిజికల్ అసిస్టెంట్ కానీ ఏదో ఒకటే పోస్ట్ ఉంటుంది. దానికి ఎంతో మంది కష్టపడితే ఒక్కరికి వస్తుందండి. అందులో మీరు వచ్చిందంటే మీ వెనుక ఎంత కష్టం ఉందో అది చాలా గ్రేట్. మీకు ఆ జాబ్ రావడం కూడా చాలా చాలా గ్రేట్ అండి. మీరు దానికి ఆ ఉద్యోగం వచ్చినందుకు మీరు కూడా కొంచెం విలేజ్కు కనీసం ఒక సంతకం నేను సార్ వెల్మాలో చూస్తాను. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ క్యాస్ట్ ఇన్కమ్ కోసం సర్టిఫికేట్ కోసం సంతకం పెట్టమంటే నేను 100% నా ఇంట్లోనే ఎంప్లాయీ కాదు 100 తిరగలేదు సార్. ఎవరికి వచ్చినా అని ఎంక్వైరీ చేసుకొని పెడతాం. కనీసం మీరు అంత సాధించిన ఉద్యోగానికి సంతకం కూడా పెట్టలేదు సార్. అది చాలా చాలా బాధాకరం. గెంటెడ్ ఆఫీసర్లు కూడా సార్ మా దగ్గర ధనలక్ష్మి కానీ దేనికైనా నా సూచన ఏమంటలేదు, సూచనగా భావించండి. గెంటెడ్ ఆఫీసర్స్ అంటే గ్రీన్ పెన్షన్ చాలా తక్కువ మందికి వస్తుంది. ఒక్కరికి ఇద్దరికే ఉంటారు ఊళ్ళో, వాళ్ళకి దొరకలేదు సార్. వాళ్ళ ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం సార్ వాళ్ళు తిరిగి తెలియని వాళ్ళు ఉంటారు, అన్పడ్ వాళ్ళు ఉంటారు సార్. కనీసం ఆ సంతకం కోసం పింఛించకండి. ఏమున్నా సార్ నాకు ఫోన్ చేయండి సార్. మన విలేజ్ మన గ్రామంలో నాకు ఆ పర్సన్ గురించి పర్టికులర్గా డీటెయిల్స్ అని తెలుస్తాయి కాబట్టి మీరు నాకు ఫోన్ చేసి అయితే హెడ్ మాస్టర్ సార్ చెప్తున్నా సార్. ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ సార్ ఏం కాదు సార్. నాకు ఉంటే మాకు సర్పంచ్ సార్ కానీ నాకు కానీ చెప్పండి. ఇప్పుడు ముఖ్యం ఇదే ఇబ్బంది అవుతుంది సార్, ప్రజలకు ఇబ్బంది అవుతుంది సార్. అదొకటి. ఇంకోటి ఏంటంటే సార్ మీరు ఇంత కష్టపడి ఇంత జాబ్ చేసుకున్నారు సార్. ఇప్పుడు ఎవరైనా పిల్లలు కానీ యూత్ కానీ చాలా మంది ఇప్పుడు రోడ్ల మీద ఉత్తానే తిరుగుతారు సార్. వాళ్ళకు నా సూచన జస్ట్ మాట సాయం సార్. అరే ఈ ఫారెన్ ఇట్లా వెళ్దా, ఇజ్రాయెల్ వెళ్ళు, మీకు తెలిసిన మాట సాయం చేస్తే వాళ్ళు కొంచెం డెవలప్ అవుతారు సార్. వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పడం వల్ల వాళ్ళు డెవలప్ అయితే మన ఒక పర్సన్ డెవలప్ అయినంటే ఆటోమేటిక్గా విలేజ్ డెవలప్ అయినట్టే సార్. నేను జస్ట్ చేయాల్సింది ఏం చేస్తాం, మాట సాయమే సార్. ఇప్పుడు నేను కుదార్పూర్లో పంచాయత్ సెక్రటరీగా 4 సంవత్సరాలు చేసిన సార్. 4 సంవత్సరాలలో నేను ఒక గర్వంగా చెప్పుకున్నా సార్. రెండు ఇన్సిడెంట్లు నాకు సంతోషం అనిపిస్తుంది. ఒక లేడీ సార్ అంగన్వాడీ ఆమె చేసింది, రిటైర్మెంట్ పెన్షన్ వచ్చి ఆగిపోయింది. తిరుగుతూనే ఉంది, లీడర్స్ దగ్గర తిరుగుతుంది, అందరి దగ్గర తిరుగుతుంది, నా దగ్గరకు వచ్చింది. నేను నా సొంతంగా కష్టపడి డిఆర్డీ ఆఫీస్కి వెళ్ళి 2-3 సార్లు అటు ఇటు వెళ్ళి పెన్షన్ శాంక్షన్ చేయించిన. అవి వచ్చి శాంక్షన్ అయినా కదా పైసలు తీసుకొని వచ్చి నన్ను దగ్గర ఏడ్చింది సార్. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే ఏడ్స్తూనే ఉంటాను. అంటే కదా నేను నా రూపాయి ఇవ్వలేదు, నేను జనరల్గా ఏమి ఇవ్వలేదు. జస్ట్ నా ఉద్యోగంలో నేను చేసిన అంతే. మనం కూడా మన ఉద్యోగాన్ని పబ్లిక్ ఎట్మోస్ట్ సర్వీస్ ఇస్తే సార్ వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. ఇప్పుడు ఆమె ఎప్పుడు కనిపిస్తున్నా నేను లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా బ్యాక్లో టీచర్సే ఉన్నారు సార్. ఈ టీచర్స్ నాకు చెప్పిన ఇద్దరు టీచర్ అని ఇప్పటికి గుర్తు పెట్టుకున్నా సార్. వాళ్ళు ఎప్పుడైనా కలిసినా కానీ సార్ మీ వల్లనే నాకు నాకు ఇంతకు నేను ఫస్ట్ కానిస్టేబుల్ చేసిన సార్. తర్వాత పంచాయత్ సెక్రటరీగా మళ్ళీ ఎస్ఐ కోసం ప్రిపేర్ అయితే పంచాయత్ సెక్రటరీ వచ్చింది. వాళ్ళని ఇప్పటికి కూడా నేను అరే సార్ చేసుకునే నాకు ఇంత జాబులు 2 జాబులు వచ్చినాయి. కానీ మనం మీ టీచర్లే ఎక్కువ 70% టీచర్లే ఉన్నారు సార్. మీ వల్లనే పిల్లలందరూ కూడా కొంచెం బాగుపడి
వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి సార్. ఇంకోటి పిల్లలందరికీ తినండి, పిల్లలు ఒక్కసారి అండి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్స్ వస్తాయండి. ఇందులో చదువుకున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఉంటారు, ప్రైవేట్ వాళ్ళు ఒక 5% ఉంటారు సార్. గవర్నమెంట్ స్కూల్ యొక్క అంతా ప్రిపరేషన్ ఉంటే కంపల్సరీ మీకు కూడా జాబ్స్ మంచి గవర్నమెంట్ జాబ్ కాకుండా ప్రైవేట్లో కూడా మంచిగా సెటిల్ అవి మంచిగా. ఇంకోటి ఏంటంటే పిల్లలు మీరు ఫస్ట్ డిసిప్లిన్ ఉంటే మీకు ఏ జాబ్ అని వస్తుందా. డిసిప్లిన్ లేదనుకో గంజాయిలకు అలవాటు పడికి ఫోన్లో అడ్డమైన వీడియోస్ చూడడం కానీ యూట్యూబ్లో టైంపాస్ ఇన్స్టాలో టైంపాస్ చేస్తే మీకు ఎటువంటి ఉద్యోగాలు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసిప్లిన్ ఉండి ఎట్లా చదివితే ఎట్లా వస్తుంది జాబ్ అనేది నేర్చుకుంటా ఉండాలి. సార్ చెప్పేది శ్రద్ధగా విని నేర్చుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. సమయం ప్రస్తుతం ఉన్న అనుబంధాన్ని మా ముందు చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మరి లేడీస్ పక్షాన వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన గ్రామ అధ్యక్షులు నరసయ్య సార్ గారికి పాదాభివందనాలు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ స్టూడెంట్స్. నేను ఇక్కడ ఈ స్కూల్లో 6th to 10th వరకు ఇక్కడే చదివాను. ఫస్ట్ నేను ధన్యవాదాలు తెలిపాల్సింది 1st to 3rd క్లాస్ చదివింది ఆర్ రాజేశ్వర్ సార్ స్కూల్లో సార్. నాకు శిశు మందిర్. సో నా చదువుకు పునాది అక్కడే స్టార్ట్ అయింది. దాని తర్వాత వీణాపాని విద్యానికేతన్ గోపాల్ సార్. ఆ సార్ నాకు పునాది అక్కడ పడితే నా పునాదికి సో గట్టి పునాది పైన గట్టి ఇల్లు రావాలంటే బేస్మెంట్ గట్టి ఉండాలి. సో నాకు ఒక దారి చూపించింది గోపాల్ సార్. సో ఆ సార్ని నేను జీవితంతో మర్చిపోను సార్. ఇప్పుడు సార్ మన ముందు లేకున్నా లోకంలో లేకున్నా గుర్తు చేసుకొని సార్కి పాదాభివందనాలు వేసుకుంటున్నాను. అక్కడ 5th కంప్లీట్ అయిన తర్వాత 2005లో ఇక్కడ జాయిన్ అయ్యాను 6th క్లాస్లో. ఇక్కడ 6th క్లాస్ నుండి 10th వరకు 10th క్లాస్ 2009 to 10th బ్యాచ్లో. సో అప్పుడు గురువుల విలువ, గురువుల స్థానం, మన విద్యార్థుల పట్ల మన గురువులు ఎందుకు ఆడకు పడేవారో ఒక గురువు స్థానానికి వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండేది తక్కువ, స్కూల్లో ఉండేది ఎక్కువ సమయం. సో వాళ్ళ పిల్లల కంటే స్కూల్లో ఉన్న పిల్లల పైననే వాళ్ళ సో స్కూల్లో ఉన్న పిల్లలపైనే వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ పిల్లల కంటే మన పిల్లల పైననే వాళ్ళు ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది. సో మనకి గురువు స్థానం చాలా ముఖ్యమైనది. సో నాకు ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువు చెప్పిన ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి పేరు చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాలయ్య సార్కి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను సార్. లాలయ్య సార్ అప్పుడు స్కూల్ ఒక లెవెల్లో ఉండే సార్. నిజంగా గర్వంగా చెప్పుకుంటున్నా. లాలయ్య సార్ లేకపోతే మేము పొజిషన్లో ఉండేవాళ్ళం అసలే కాదు. లాలయ్య సార్ నేర్పించిన క్రమశిక్షణ, నిబద్ధత సార్ వల్లనే ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నామని గర్వంగా చెప్పుకోగలుగుతాం. నెక్స్ట్ సదానందన్ సార్, మాధవరెడ్డి సార్, సురేంద్ర సార్, ప్రభావతి మేడం, శారద మేడం అండ్ సుధాకర్ సార్ కూడా అన్నది టీచర్ ఆఫ్ మై స్కూల్ లైఫ్ సార్. సార్ కూడా 8th వరకు టీచ్ చేశారు మ్యాథ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో వీరందరి వల్లనే నేను ఈ పొజిషన్లో ఉన్నానని నేను అనుకుంటున్నా. నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే నాకు భవిష్యత్తు ఇచ్చింది మాత్రం నా ఉపాధ్యాయులు. ఈ విషయం మాత్రం గర్వంగా చెప్పుకుంటున్నా సార్. అండ్ విద్యార్థులు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ఉదాహరణ. 10th క్లాస్లో ప్రిపరేటరీ వచ్చింది, ప్రిపరేటరీ సాధించాను. సో ఆ రోజు కూడా అడ్మిషన్ రోజు నర్సరీ సార్ గారు, జగదీష్ సార్ గారు నన్ను అడ్మిషన్ కోసం వాళ్ళు కూడా నాతో పాటు వచ్చారు, అడ్మిషన్ చేశారు. కానీ నా దురదృష్టవశాత్తు నేను అవకాశం ఉపయోగించుకోలేకపోయాను. 3 months కంటే ఎక్కువ ఉండలేకపోయాను. అంటే అక్కడ పరిస్థితుల వలన దేని వలన నాకు అర్థం కాలేదు. సో అక్కడ ఉండలేకపోయాను. నా తల్లిదండ్రుల్ని చాలా బాధ పెట్టాను. తర్వాత కూడా సార్ వాళ్ళు ఇంటికి వచ్చి మరి నన్ను బాగా ఎంకరేజ్ చేసి మరి పంపించారు. కానీ నేను అక్కడ ఉండలేకపోయాను. చాలా సార్లు నన్ను
నేను రావడం పంపించడం జరిగింది రుద్రైతి బాసరలో. కానీ లాస్ట్కి ఉండలేకపోయాను. నేను ఈ సభాపూర్వకంగా క్షమాపణలు తెలుసుకుంటున్నా సార్. ఎందుకంటే నాకంటే ఎక్కువ వాళ్ళే బాధపడ్డారు. నా తల్లిదండ్రులకు, నా ఉపాధ్యాయులకు క్షమాపణలు తెలుసుకుంటున్నాను. ఈ విషయం ఎందుకు చెప్పినా అంటే, ఒక అవకాశం పోతే మన జీవితం లేదని అనుకోవద్దు. సో నేను ఒక అవకాశం పోగొట్టుకున్నా. 6 సంవత్సరాల విద్య, ఉచిత విద్యను నేను వదులుకున్న తర్వాత నాకు తెలిసింది నేను ఎంత తప్పు చేసినా. సో నా ఉపాధ్యాయుని, నా తల్లిదండ్రులని నేను ఎంత బాధ పెట్టినా నాకు అర్థమైంది. సో ఒక అవకాశం పోయింది అని నేను ఊరుకోలేదు. సో ఇంటర్ చదివాను, డిగ్రీ చదివాను, తర్వాత డిఎడ్ చేశాను. డిఎడ్ తర్వాత ఇద్దరు మ్యారేజ్ అయిపోయింది. సో దీంట్లో నా భర్త ప్రోత్సాహం కూడా ఉంది సార్. సో నాకు మ్యారేజ్ అయిన తర్వాతనే మొన్న రీసెంట్గా 2024 డిఎస్సిలో పెద్దవాళ్ళు కూడా పోస్టింగ్ వచ్చింది ఎస్జిటిగా. సో మీకు చెప్పేటప్పుడు నేనైతే స్టూడెంట్, ఒక అవకాశం పోతే ఇంకో అవకాశం రాదని కాదు. సో నాకు ఇది రాలేదు కదా, ఎప్పటికీ రాదని వదిలేయకుండా మీకు ప్రోత్సహించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ ఉపాధ్యాయులు కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ సీనియర్స్ కానీ ప్రోత్సహించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ సాధించాలనే తపన మీలో ఉండాలి. మన దగ్గర చదువు, పట్టుదల, మన హార్డ్ వర్క్, ఈ 3 ఉంటే మీ విజయాన్ని ఎవరు ఆపలేరు. సో ఈ 3 దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నేను ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశంతో చదవండి. ఏదో చదువుతున్నాం కదా, 10th పాస్ కావాలి, ఇంటర్ పాస్ కావాలి, డిగ్రీ పాస్ కావాలి, ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలి అని కాకుండా అందరు చదువుతారు. కానీ మనకంటూ మన సెక్యూరిటీ ఒకటి ఉండాలి కదా మన లైఫ్కి. మనకు సాలరీ ఇంపార్టెంట్ కాదు. సో మనకంటూ ఒక గౌరవం. ఈరోజు ఎంతమంది ఎంప్లాయీస్ ఇక్కడ కూర్చున్నారు, మీ మనసులో ఒక అభిప్రాయం ఉండి ఉంటుంది, అవునా? చెప్పండి పిల్లలు, ఉందా లేదా? మీరందరూ ఒక జాబ్ సాధించారు అన్న ఉద్దేశం మీకుందా లేదా? సో మీరు కూడా ఈ పొజిషన్లో ఉండాలి, మీరందరూ మంచి పొజిషన్లో ఉండాలి అని అంటే సో అవకాశాలని వదులుకోకండి. ఇప్పటి నుండైనా గురువుల మాట వింటూ, గురువులు చెప్పినట్టు నడుచుకుంటూ, వాళ్ళకి గౌరవం ఇస్తూ ఒక మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరూ ఉద్యోగస్తులే, మనం కూడా ఉద్యోగాలు సాధించాలా అనే తపన మీలో రావడానికి, స్ఫూర్తిని నింపడానికి ఈ ప్రోగ్రామ్ ను మరి హెడ్ మాస్టర్ గారు, తర్వాత ఉపసర్పంచ్ కట్టనర్సర్ గారు, మరి విద్యార్థులతో పాటు అక్కడి మేమే మీటింగ్ పెట్టుకోవచ్చు. ఇన్స్పిరేషన్ అనేటువంటిది రావాలి, మీలో చైతన్యం రావాలి, మీలో స్ఫూర్తి రావాలి. నేను కూడా ఒక డాక్టర్ అయితా, ఒక ఇంజనీర్ అయితా, ఒక సెక్రటరీ అయితా, ఒక టీచర్ అయితా అనే భావన రావడానికి మరి వారి మాటల్లో విన్నాము. మేము ఇక్కడ బాగా చూసాం. ఇట్లనే ఒక ఎఫ్పిడిఓ వచ్చారు ఇన్స్పెక్షన్. ఆమె చెప్పిన మాటలు విని ఆమె ఇన్స్పైర్ అయ్యి ఆమె కోచింగ్ పోయి ఆల్రెడీ జాబ్ సంపాదించింది. అంటే ఆ విధంగా మీలో ఈ మంచి ఆలోచనలు రేకెత్తింపజేయాలనే ఉద్దేశంతో మరి స్టూడెంట్స్ తో పాటు ఎంప్లాయీస్ తో మరి ఉమ్మటిగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎనీవో లాస్ట్ చివరి అంకానికి వచ్చేస్తున్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇక్కడ ఇది ఒక స్టార్టింగ్ పాయింట్. ఈరోజు మనం కలవడం కొంచెము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇక్కడ ఊళ్ళో కొంచెం తక్కువనే వచ్చింది. అయినా కానీ ఇది ఒక స్టార్టింగ్ పాయింట్. వేలమైందా ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఫస్ట్ మనం అనుకున్నంత సైంటిఫిక్ ఉద్యోగం అయినా కానీ సాధ్యమైనంత వరకు ఎక్కువనే అటెండ్ అయ్యారు. అయితే విద్యార్థులు కూర్చున్నారు కాబట్టి ఒక్క 2 మాటలు వాళ్ళు చెప్తాను. చూడండి, ఇక్కడ మీరు హై స్కూల్, ఇక్కడ ప్రైమరీ స్కూల్ పిల్లలు ఉన్నారు, హై స్కూల్ పిల్లలు ఉన్నారు. హై స్కూల్ పిల్లలు తెలుగు కోర్సెస్ వాళ్ళకి ఎంతమంది జాగ్రత్త అయ్యి నేను అడగలేను. ఇంతవరకు
సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు 20 టేబుల్స్ వరకు ఖచ్చితంగా అందరూ వస్తుంది. కారణం ఏంటంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత ఫస్ట్ పీరియడ్ సాగుతుంది మ్యామ్. ఎవరికి 20 టేబుల్స్ వరకు రావాలి, సెకండ్ థర్డ్ క్లాస్ చెప్పేది, హై స్కూల్ కాదు, సెకండ్ థర్డ్ క్లాస్. ఎవరికి 20 టేబుల్స్ వరకు రావాలి అక్కడ ఆ రోజు కాదుమా సార్ పీరియడ్ అయిపోయిన తర్వాతనే మెల్లగా వస్తుంది. సార్ పోయినా చూసేసేసి మెల్లగా వస్తుంది. సార్ పోయినా ఇప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్, సార్ పోయినా ఇంటి కాడికి వస్తే సార్ పోయినా అప్పుడు ఇచ్చిపోయి సార్ క్లాస్ అయితే అప్పుడు మెల్లగా వినబడతారే. సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వల్లనే 20 టేబుల్స్ వరకు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకో అంత భయం చెప్పింది. రాకపోతే పనిష్మెంట్ ఎలా ఉంటుందో నీకు ఇప్పుడు అలాంటి పనిష్మెంట్ లేదు. ఆ పనిష్మెంట్ ఇక్కడ అందరికీ తెలుస్తుంది. ఆ సాధించినటువంటి పనిష్మెంట్లు తీసుకపోయి ఇంటి దగ్గర చెప్తే తల్లిదండ్రులకు సార్ ఎందుకు కొట్టిందో స్కూల్ పైకి రాకపోతుంది. ఇంటి దగ్గర ఉంటారండి నమ్ముతుంది. సార్ ఎందుకు కొట్టిందో తప్పేసుకుని కొట్టిండు, చేసుకోకపోతే సార్ కొట్టిండు అని ఉంటారండి చదువుతుండే. కాబట్టి నాకు ఇంటికాడ చెప్పుకోకపోతుంది. సార్ క్లాస్కు సేమ్ క్లాస్ సార్ క్లాస్కు ఒకటి కాకపోతుంది. అంత శిక్షతో శిక్షణ ఇచ్చి మమ్మల్ని అంటే విద్యలో ముందుకేటట్టు చాలా చూసింది. అయితే ఇంకొకటి ఏంటంటే సరే ఇక్కడ మా పుస్తక గారు పెట్టినటువంటి ఈ కార్యక్రమము చాలా ఆల్రెడీ స్పష్టం చేసి మేమని ఎటువంటి ఆర్థిక లేదా సహాయకాల కోసం కాదు, మీ సలహాలు సూచనల కోసం అని చెప్పి పెట్టింది. సార్ మీరు ఏ ఉద్దేశంతో పెట్టినా కానీ మేము కన్నా ఊరికి మేము చదివినటువంటి పాఠశాలకు ఎంతో కొంత రుణం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. మాకు జీతాన్ని ఇచ్చినటువంటి ఈ స్కూల్కి ఏదో కొంచెం తిరిగి చెల్లిస్తే అది డొనేషన్ కాదు, అది గురుదక్షిణ లేదా కృతజ్ఞతాభావం అంటారు. కానీ అది డొనేషన్ అనేది కాదు. మేము మా జీవితాన్ని ఇచ్చినటువంటి స్కూల్ని డొనేషన్ చేసేంత దాతలను మేము అంతర్గతం కాలేము, ఎదగలేము. ఆ స్థాయికి చేరుకోవాలంటే అది అత్యున్నతమైనటువంటి స్థాయి. అది దాని డొనేషన్ కాకుండా మా కృతజ్ఞతా భావంతో మేము ఒక పెద్దలు నరేంద్ర గారి సలహా సూచనలు తీసుకొనేసి ఏదో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసేసి ఖచ్చితంగా మేము ఎంతో కొంత కృతజ్ఞతా భావాన్ని మా పాఠశాలకు తిరిగి ఇక చెల్లించేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మా ఉపసభ్యులు గారికి మరియు మా పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. మీరు మరి తాను చదివి ఇంతవరకు అయినా కాబట్టి ఆ రుణానుబంధాన్ని తీర్చుకుంటాను. మరి అది డొనేషన్ కాదు, అది మరి కేవలం సహాయం మాత్రమే. రానున్న భావితరాలకు తీర్చిదిద్దడానికి ఏదో ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటుందనే ఆలోచన చాలా బాగుంది సార్. గట్టిగా చెప్పట్లు కొట్టి అది సార్ యొక్క సందేశానికి అభినందనలు తెలియజేస్తాం. ఇప్పుడు సుమలత మేడం గారు సోషల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. వారు ఒక 2 మాటలు సభకి వేదికను అలంకరించిన నమస్కారము. నేను ప్రైమరీ నుంచి 7th వరకు ఇక్కడనే చదువుకున్నా. అంటే నా తోటి విద్యార్థులు అందరూ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారు, కానీ బట్ నేను ఒక్కదాన్ని గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు బాధపడేదాన్ని. వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, నేను గవర్నమెంట్ స్కూల్ అని. కానీ అప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే స్ట్రెంత్ ఎక్కువ ఉండేది. నాకు ప్రైమరీలో చదివినప్పుడు మనోహర్ సారే సోషల్ చెప్పేవారు, మనోహర్ సార్ జగదీష్ సార్. అయితే మనోహర్ సార్ వచ్చిందంటే క్లాస్కి మాకు భయం వేసేది, ఎందుకంటే సార్ బాగా స్ట్రిక్ట్ ఉండేవారు. అంటే ఈ రోజు లెసన్ చెప్పిందంటే మార్నింగ్ నెక్స్ట్ డే మాకు క్వశ్చన్స్ చేసేవాడు సార్. చెప్పని వాళ్ళకి చెప్పలేపన్నట్టు. ఆ భయం కన్నా అందరం చదువుకొని వచ్చేవాళ్ళం ప్రిపేర్ అయ్యి. చాలా భయం ఉండేది సార్ ఇస్తున్నారంటే. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినామంటే సార్ వల్లనే, సార్ ప్రోత్సాహం. మాకు జన్మనిచ్చింది తల్లిదండ్రులైనా, జీవితం ఇచ్చింది మాకు స్కూలే.
మళ్ళా లాలేష్ సార్ గారు, లాలేష్ సార్ సార్ చాలా స్కూల్లో చాలా ఇంప్లిమెంటేషన్ చాలా చేశారు. చాలా అభివృద్ధి చెందింది సార్ ప్రిన్సిపల్ అయిన తర్వాత. స్టడీ అవర్స్ పెట్టేవారు మాకు. ఇంతకుముందు మాకు స్టడీ అవర్స్ లేకపోయేవి. నేను 7th క్లాస్కి వచ్చిన తర్వాతనే స్టడీ అవర్స్ పెట్టారన్నట్టు. మాకు సార్ మ్యాథ్స్ చాలా బాగా చెప్పేవారు. లాలయ్య సారు, మాధవరెడ్డి సారు, సదానందం సారు, శారద మేడం వాళ్ళందరూ చాలా బాగా చెప్పేవాళ్ళు. మాకు సూచనలు ఇచ్చేవారు, ఎలా చదవాలి, ఏ డౌట్స్ ఉన్నారని చెప్పేవారు. సార్ వాళ్ళ వల్లనే మేము ఇంత పైకి వచ్చాము. మాకు అంటే ఒకప్పుడు సార్ వాళ్ళు కొట్టినా కానీ భరించేవాళ్ళం, కానీ ఇప్పుడు కొడితే మాత్రము పేరెంట్స్ వస్తున్నారు స్కూల్కి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే స్కూల్లోనే చదవకుంటే సార్ వాళ్ళు కొట్టేవాళ్ళు, వాళ్ళు చెప్పింది వినేవాళ్ళు, క్రమశిక్షణ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. కొట్టగానే పేరెంట్స్కి చెప్పడము, కంప్లైంట్ ఇవ్వడం సార్ వాళ్ళ పైన. అలా ఉండకండి, సార్ వాళ్ళు చెప్పేది వినండి స్కూల్లో. ఫస్ట్ ప్రతి సమాజంలో బతకాలంటే ఫస్ట్ చదివే మనం పైకి తీసుకొస్తారు. సక్సెస్ కావాలంటే చాలా కష్టపడాలి. దాని వెనుక మన పేరెంట్స్ కష్టం ఉంటుంది, గురువుల కష్టం ఉంటుంది. కాబట్టి బాగా చదవండి. డోంట్ కంపేర్ విత్ మార్క్స్ తోటి అసలు కంపేర్ చేసుకోకండి. చదవండి. చదువును బట్టే మనకు గౌరవం వస్తుంది ప్రపంచం. ఎక్కడికైనా కానీ ధైర్యం ఉండాలి. ఇప్పుడు మరి రాజేందర్ గారు డిగ్రీ లెక్చరర్ వారు ఉద్యోగస్తుల ఆత్మీయ సంఘటన ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన పెద్దలందరూ, వేదిక పైన పెద్దలు, నా ముందున్న విద్యార్థులందరికీ కూడా శుభ మధ్యాహ్నం. సో ముందుగా మీ అందరికీ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్గా. ఎందుకంటే యాక్చువల్గా మీకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ జరగలేదు. యాక్చువల్గా 15th August రోజు సెలబ్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఈరోజు పోస్ట్ పోన్ చేశారు మా వల్ల. దానివల్ల ఈ స్కూల్ యాక్చువల్గా స్కూల్ టీచర్స్కి అలాగే విద్యార్థులందరికీ బిగ్ సారీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా నా పేరు రాజేందర్ రెడ్డి. నేను ఇదే స్టేట్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కామర్స్లో వర్క్ చేస్తున్నాను. నేను ఈ స్కూల్లో ఐ డోంట్ నో ఇక్కడ ఎంతమంది చదువుకున్నారో తెలియదు. అమ్మాయి కొంచెం ఒక 2 minutes. నాకు ఇక్కడ ఎంతమంది చదువుకున్నా తెలియదు, కానీ నేను 90 నుంచి 2000 వరకు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. 1st to 10th నేను చదువుకున్న రోజుల్లో ఇక్కడ పూరి గుడిసె ఉంటుంది. ఆ పూరి గుడిసె వర్షం పడితే స్కూల్ బస్, వర్షం పడాలి. ఆ టైంలో మేము కోరుకునే వాళ్ళం కూడా స్కూల్ బంద్ ఉంటారనే ఉద్దేశంతో కూడా. మాకున్న ఫెసిలిటీస్ చాలా డిఫరెంట్, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ చాలా డిఫరెంట్గా ఉంది. సో మేము చదువుకున్న టైంలో క్లాస్ రూమ్ సరిపోయింది, క్లాస్ రూమ్లో లేవు, ఎక్విప్మెంట్ లేదు. సార్ వాళ్ళు ఉన్న వాళ్ళే పాపం ఎంతో కష్టపడి నేర్చుకుని మరి మాకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ అయింది, వాళ్ళ చదువు వల్లే మేము కూడా మంచి పొజిషన్లో ఉన్నాం. ఒక్క నిమిషం. సో ఇది చెప్పేది చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అఫ్ కోర్స్ చిన్నపిల్లలు అది తెలియకపోవచ్చు. మేబీ 9th 10th పిల్లలను కొంచెం దృష్టి పెట్టాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ఇప్పుడు మనం ఎంతో మంది, చాలా మంది నాకు తెలిసి మీ అందరికి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది. మీరు యూజ్ చేసే టెక్నాలజీ వేరు, దాన్ని వాడుకోవాల్సిన టెక్నాలజీ వేరు. యాక్చువల్గా మేము చదువుకున్న రోజుల్లో అసలు ఫోన్ అనేది తెలియదు. మీరు ఎంతమంది చార్జ్ చేస్తున్నారు ఇక్కడ? ఎంతవరకు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎంతవరకు ఉందమ్మా? అందరికీ ఉంది నాకు తెలుసు, ఎందుకంటే మా పాప కూడా చూస్తారు యూట్యూబ్లో. అందరికీ ఉంది. దానికి కొంచెం మొబైల్ని యూజ్ చేయడం అనేది కొంచెం ప్రాపర్గా యూజ్ చేయాలి. ఎందుకంటే అందులో మంచి కన్నా చెడు ఎక్కువగా ఉంటుంది. మనం చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతాం. సో ఆ అట్రాక్షన్ అనేది వదులుకొని మీ తల్లిదండ్రుల యొక్క కృషిని, వాళ్ళ పడే కష్టాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు ఉండాలి. ఎందుకంటే నేను కష్టం నుంచి వచ్చాను, నన్ను ఇంతవరకు చేసింది మా అమ్మ. కాబట్టి టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా అమ్మ చదివించడం వల్లే, అలాగే మా మామయ్య వాళ్ళు, అలాగే ఈ నేను వర్క్ చేసిన కళాశాల కాబట్టి ఓకే స్కూల్ టీచర్స్ వాళ్ళ చదువు వల్లే నేను ఎంతో కొంత ఈ పొజిషన్లో ఉన్నాను. నేను గొప్పవారని చెప్పుకోవట్లేదు, బట్ మాకన్నా గొప్పవాళ్ళు కావాలని నేను కోరుకుంటాను. మీ అందరినీ కూడా మీరు కూర్చున్నాము అంటే
ఏదో ఒక ట్యాగ్ పెట్టుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నాం. మీరు కూడా అదే ట్యాగ్తో మీరు కూర్చోవాలి అని నేను కోరుకుంటున్నాను. నేను చదువుకునే టైంలో 9th క్లాస్లో కూడా నాకు స్టేజ్ పై మాట్లాడే అవకాశం వచ్చింది. బట్ ఆ టాలెంట్ లేక 9th క్లాస్లో వచ్చిన అవకాశాన్ని వదులుకొని మాట్లాడలేదు, స్టేజ్ పైన మాట్లాడలేదు. బట్ ఈ అవకాశాన్ని ఇప్పుడు వాడుకుంటున్నాను, స్టేజ్ పైన నాకు ఆనందంగా ఉంది. సో ఇప్పుడున్న జనరేషన్లో టెక్నాలజీ మారింది, సాంకేతికత మారింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారింది. అప్పుడు మేము చదువుకున్న టైంకి వేరు, ఇప్పుడు వేరు. మీరు సార్ వాళ్ళు చెప్పిన క్రాస్ చెక్ చేసుకోవచ్చు, చాట్ జీపీటీ వాడుకొని, గూగుల్ జెమిని ఏఐని వాడుకొని, సో దాన్ని ప్రాపర్గా వాడుకొని టెక్నాలజీని మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే టార్గెట్ ఒకటి ఫిక్స్ చేసుకోండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో టార్గెట్ అనుకున్నది, మీరు చదవాలనుకున్న డాక్టర్ అవుతున్నారా, ఇంజనీర్ అవుతారా, టీచర్ అవుతారా, లాయర్ అవుతారా, అడ్వకేట్ అవుతారా, జర్నలిస్ట్ అవుతారా, టార్గెట్ని ఫిక్స్ చేసుకొని మీరు ముందుకెళ్ళాలి అని కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలంటే థ్యాంక్ యూ.